ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, గుర్తుపెట్టుకో, మాటలైనా మనసైనా సరే పూర్తిగా నీకు అర్థమవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద ముందు నీకు నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావన ఉండకూడదమ్మా. అలా చూపావు అంటే నీకు ఎవ్వరు కూడా అస్సలు అర్థం కారు కదా, నిన్ను కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. గుర్తుపెట్టుకో బిడ్డ, తలదించుకున్న ప్రతి ఒక్కరూ కూడా తగ్గినట్లు కాదు, తగ్గిన ప్రతి ఒక్కరూ కూడా చేతకాని వాళ్ళు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. కాబట్టి ఎప్పుడు కూడా నీ ముందు ఒకరు తగ్గారు అని ఏ ఏ క్షణము కూడా, ఏ నిమిషం కూడా నువ్వు అస్సలు తక్కువ చేసి చూడకు. ఏమో, ఎవరికి తెలుసు తల్లి, పరిస్థితులు ఎప్పుడు ఏ క్షణం ఎలా మారుతాయో. ఇప్పుడు నువ్వు తక్కువ చేసి చూసిన వాళ్ళే తరువాత వాళ్ళ దగ్గరికి నువ్వు సాయం కోరి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఎవరితో ఎప్పుడూ కూడా అగౌరవంగా అస్సలు మాట్లాడుకు. వీలైతే గౌరవంగా మాట్లాడు, లేదా నేను చెప్పినట్లుగా మౌనంగా ఉండమ్మా. గుర్తుంచుకో తల్లి, నువ్వు ఎప్పుడైతే ప్రతి విషయాన్ని కూడా మంచిగా ఆలోచిస్తావో ఆ క్షణం ఆ భగవంతుడు ఎప్పుడు కూడా నీకు మంచినే చేస్తాడు. మనసే ఒక బలమైన ఆయుధంగా కూడా తయారవుతుంది. ఆ క్షణం నీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది ప్రారంభమవుతుందమ్మా. ఇది నీ బాబా నీకు ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు కదా. నువ్వు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకు. మంచిగా ఆలోచిస్తే నీకు అంతా శుభమే జరుగుతుంది. రాసి పెట్టుకో అమ్మా, నువ్వు ఇతరులకు ఏదైతే అందిస్తావో అదే నీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించు. నీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నావో నువ్వే ఆలోచించు. మంచిగా ఉండాలి అనుకుంటున్నావా, లేదా నీకు నచ్చినట్లు ఉండాలి అనుకుంటున్నావో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. అసలు ఈ సమాజంలో అతి సులువైన పని సలహాలు ఇవ్వడం. ఒక్కటి అడిగితే 1000 చెబుతారు. అన్నిటికన్నా కష్టమైనది సాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కటే చేస్తారు. కాబట్టి బిడ్డ, నువ్వు ఎప్పుడు ఎవ్వరికి కూడా సలహాలు ఇవ్వడం మానేసి వీలైతే సాయం చేయి, లేదా మౌనంగానే ఉండు. ఎందుకంటే సలహాలు నువ్వు చెప్పావు అంటే అందరూ తిరిగి మళ్ళీ నిన్నే నిందిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఉచిత సలహాల్ని మాత్రం అస్సలు ఇవ్వకమ్మా. కోపం అనేది మంచి వారికి కలిగినా చెడ్డవారికి కలిగినా అది ఇతరులకు కూడా బాధను కలిగిస్తుంది కదా. కాబట్టి కోపాన్ని అస్సలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు. వీలైనంత వరకు కోపాన్ని నీ నుంచి దూరంగా విసిరిపడేసే. ఉదాహరణ చెబుతాను విను తల్లి. అగ్ని అనేది గంధపు చెక్కను కానీ లేదా పిచ్చి మొక్కను కానీ సమానంగానే కదా కాలుస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా కోపాన్ని అస్సలు నీ దగ్గరికి రానివ్వకమ్మా. అలా రాణించావు అంటే నీ జీవితమే అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అసలు చెప్పాలి అంటే నీ జీవితమే కాలిపోయి మసైపోతుంది బిడ్డ. అసలు ఒంటరితనం అంటే నీకు తోడుగా ఎవ్వరూ లేకపోవడం కాదు. అందరూ ఉన్నా సరే నిన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే అసలు సిసలైన ఒంటరితనం అంటే. ఇప్పుడు నువ్వు ఇలాంటి ఒంటరితనాన్నే కదా అనుభవిస్తున్నావు. బాబా, నా చుట్టూ అందరూ ఉండి కూడా నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనే కదా నీ బాధ. అందుకే కదా నువ్వు ఒంటరివి అని బాధపడుతూ ప్రతి క్షణం బాధని అనుభవిస్తున్నావు. దిగులు పడకమ్మా. నీకు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడు నీకు తోడుగా నీడగా ఉంటారు, నిన్ను అనుక్షణం రక్షించుకుంటారు అని నువ్వు గుర్తుంచుకో. రాసి పెట్టుకో తల్లి. మనిషికి నాలుక ఒక్కటే ఉంటుంది, కానీ చెవులు మాత్రం 2 ఉంటాయి. దీనికి అర్థం ఏంటో తెలుసా? నేను చెబుతూ ఉన్నాను కదా, తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని. కానీ అసలు ఇప్పుడున్న ఈ సమాజంలో అందరూ ఎలా ఉన్నారు అంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు, తక్కువగా వింటున్నారు. అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది సగం విని సగం వినకుండా ఏదో ఒకటి వాళ్ళకి తోచినట్లు చెబుతూ ఉన్నారు. ఇలా చెప్పడం వల్ల స్వయంగా కష్టాల్ని వాళ్లే తానంతట కొని తెచ్చుకుంటున్నారు. చూడు ఎంత విచిత్రంగా ఉన్నారు. బిడ్డ, ఎంత పెద్ద పర్వతాన్ని అయినా సరే నువ్వు ఒక్క కన్నుతో కూడా చూడగలవు. అలానే నీ మీద నువ్వు నమ్మకాన్ని ఉంచుకుంటే ఎంత గొప్ప బృహత్ కార్యాన్ని అయినా సరే ఖచ్చితంగా నువ్వు ఒక్కదానివే సాధించగలవు. కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండమ్మా. ఎవరైతే ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటారో అప్పుడే వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు, అది ఏదైనా సరే. కాబట్టి నువ్వు కూడా ఎక్కువగా విను. అప్పుడు నువ్వు కూడా ఎక్కువగా సరే ఏదైనా సరే నేర్చుకోగలవు తల్లి. అర్థమైంది కదా.
రాసి పెట్టుకో. నీ జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక్క డబ్బు మాత్రమే బిడ్డ. నీ వాళ్ళు అనుకున్న వారు నీ ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. నీ వాళ్ళు కాదు, డబ్బు ఉన్నంత వరకు నీతో ఉండేవాళ్ళు నీ వాళ్ళు అని ఎప్పుడు కూడా నువ్వు అస్సలు భ్రమపడకమ్మా. ఎందుకంటే కొంతమంది డబ్బును చూసి నీ దగ్గరికి వస్తారు, కొంతమంది కేవలం నిన్నుగా చూసి నీ దగ్గరికి వస్తారు అని గుర్తుంచుకో. దీన్ని బట్టి నువ్వే ఆలోచించు. ఎవరు నీ వాళ్ళో, ఎవరు డబ్బు కోసం నీ దగ్గరికి వస్తున్నారో నీకే తెలుస్తుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు ఈ 5 లక్షణాలు విడిచిపెడితేనే నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. అందులో మొదటిది, అందరినీ సంతృప్తి పరచాలని అనుకోవడం నువ్వు విడిచిపెట్టాల్సిన మొదటి లక్షణమమ్మా. ఇక రెండవది, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. ఈ విషయాన్ని నువ్వు దూరంగా పెట్టాలి. ఇక 3, ఇతరుల ముందు నిన్ను నువ్వే కించపరుచుకోవడం. ఇలా ఎప్పుడూ కూడా చేయకమ్మా. ఇక 4, నీలో వచ్చే మంచి మార్పుకి నువ్వు భయపడడం. ఈ విషయాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి. ఇక ఆఖరిగా 5వది, గతంలో జీవించడాన్ని నువ్వు విడిచిపెట్టు. ఇదే నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పు. నిజమే కదా, గడిచిపోయిన గతాన్ని తలుచుకొని గతంలోనే నువ్వు ఆగిపోయావు. కాబట్టి ముందు నువ్వు ఆ గతం నుంచి బయటపడు. అప్పుడు నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. గుర్తుంచుకో తల్లి, అస్సలు మర్చిపోవద్దు. ఈ 5 లక్షణాలు నువ్వు విడిచిపెడితేనే నీ జీవితం అనేది అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే తల్లి, నీది కాని బంధం వెంట నువ్వు ఎంత పరిగెత్తినా సరే నీ శరీరానికి అలసట, మనసుకి బాధ తప్ప నీకు ఇంకేమీ మిగలదు. అదే నీదైన బంధం నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది అని గుర్తుంచుకో. గుర్తుపెట్టుకో తల్లి, విధిరాతను సైతం ఎదిరించగల శక్తి నువ్వు చేసే పనులకి మాత్రమే ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా సరే ఏదో ఒక రోజు నీకు మంచే జరుగుతుంది. అదే నువ్వు చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా సరే పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం అనేది ఎంతో గొప్పది. అందుకే చెబుతూ ఉంటాను కదా, మంచి పనులు చేస్తూ ఉండు బిడ్డ, నీ జీవితం అనేది మారుతుంది. నీ కర్మ ఫలితాలు తగ్గుతాయి, నువ్వు ఇంకా సంతోషంగా ఉండగలవు అని. కాబట్టి ఎప్పుడూ కూడా మంచిగా ఉండు. నీ విధిరాతను సైతం మార్చే శక్తి కేవలం నీ మంచి పనులకు మాత్రమే ఉంటుంది అని గుర్తుంచుకోమ్మా. ఆఖరిగా ఒక్కటి చెబుతున్నాను, గుర్తుంచుకో. గతం లేనివారు, గాయం కానివారు అంటూ ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా లేరమ్మా. కాబట్టి నీకు మాత్రమే కష్టాలు వచ్చాయని, నీకు మాత్రమే మనసుకి గాయమైంది అని, నీకు మాత్రమే గతంలో సమస్యలు ఉన్నాయి అని ఎప్పుడు అనుకోవద్దు. అలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు తల్లి. కేవలం నువ్వు మాత్రమే ఉన్నావు అని అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా. కష్టాలు, సమస్యలు లేని వాళ్ళు అంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అర్థమైంది కదా తల్లి? కష్టాలు నీకు మాత్రమే వచ్చాయి అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా అది కేవలం నీ కోసమే, నీ మంచి కోసమే అని నువ్వు గుర్తించావు అంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. అర్థమైంది కదా? ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.